కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1998లో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. డిఎస్ అంత్యక్రియలు అధికారికంగా జరపాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వము. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సిఎస్ను ఆదేశించారు సీఎం రేవంత్. ప్రస్తుతం డిఎస్ పార్థివ దేహాన్ని నిజామాబాద్కు తరలిస్తున్నారు. రేపు అక్కడే అంత్యక్రియలు జరగనున్నాయి. సార్ మీరు జరగండి సార్ ఇక్కడ డిఎస్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. కాంగ్రెస్లో డిఎస్ కీలక పాత్ర పోషించారని, ఆయన కాంగ్రెస్కు విశిష్ట సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. డిఎస్ మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. డిఎస్ ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేశారన్నారు. డిఎస్ మృతికి రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు డిఎస్ ప్రజాసేవకే అంకితమయ్యారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి, దేశం కోసం పనిచేయండి అని అనేక సార్లు చెప్పేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. మాతం డోలే బాజు శస్ श्रीमान अंतिम यात्रा आरंभ करने की आज्ञा प्रदान करें। आज्ञा। मातम डोले